నూజివీడు మండలం బత్తులవారిగూడెం వాస్తవ్యులు రాజేష్ మరియు సిరియల్ బాబు బత్తులవారిగూడెం నుంచి నూజివీడు వస్తుండగా అదే సమయంలో యానాది కాలనీ నుండి ఎక్సెల్ బండిపై వస్తున్న మొకలి సూరజ్ ఇరువురి వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఐటీ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని 108లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని డాక్టర్లు పరీక్షించి రాంబాబు అనే వ్యక్తి అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. గాయపడిన వారిలో సిరియల్ బాబు సూరజ్ ఇరువురిని పరీక్షించిన డాక్టర్లు వారి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఈ విషయం గురించి నూజివీడు ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ గాయపడిన వారిని అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వెంటనే పరీక్షించినట్లు, అందులో ఒకరు మరణించినట్లు, ఒకరికి తలపై గాయాలు ఎక్కువ అవడంతో మరొకరికి ఫిట్స్ రావడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కృష్ణ, సిఎస్ ఏరియా హాస్పిటల్ నూజివీడు డ్యూటీ డాక్టర్ అండి. ఈరోజు మధ్యాహ్నం 2 గల సమయంలో మన హాస్పిటల్కి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ముగ్గురు తీసుకొచ్చారు. దాంట్లో ఈ యాక్సిడెంట్ ఫైర్ స్టేషన్ దగ్గర జరిగిందని తీసుకొచ్చారు. ఒక పర్సన్ తీసుకొచ్చేసరికి చనిపోయి ఉన్నారు. అతన్ని మనం మార్చురీలో పెట్టాం. మిగతా ఇద్దరికి కూడా తలకి బాగా దెబ్బలు తగినాయి. ఒక అతనికి బాగా ఎక్స్టెన్సివ్గా దెబ్బలు తగలడం వల్ల మా దగ్గర ఉన్న అనస్థీషియా డాక్టర్ గారు వాళ్ళ టీమ్ ఇంట్యూబేట్ చేసి సక్షన్ చేసి ఆయనకు ఆక్సిజన్ మీద విజయవాడ రిఫర్ చేశారండి. అలాగే ఆయనకు కూడా ఫిట్స్ వస్తే ఇక్కడ ఫిట్స్కి బేసిక్ ట్రీట్మెంట్కి ఆక్సిజన్ పెట్టి మా హాస్పిటల్ అంబులెన్స్లో ఎమర్జెన్సీ కేసు కాబట్టి మా హాస్పిటల్లో తరపు నుంచి అతనికి కూడా సక్షన్ చేసి ట్రీట్మెంట్కి ఆక్సిజన్ పెట్టి పంపించామండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.